హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏప్రిల్ 23వ తారీఖు అండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారన్నమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి ఒక అప్డేట్ ఇచ్చారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నెల 23వ తారీఖున మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించబోతున్నారన్నమాట. ఇక ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ హాల్లో సమావేశం అయితే జరగనుందన్నమాట. సో ఇందుకు సంబంధించి ఉద్యోగులతో పాటు అన్ని రకాల అంశాలపైన కీలకంగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రంలోని 3717 మంది స్థిరకాయాల ఉద్యోగులు అనగా ఎఫ్టీఈలతో పాటు 7385 మంది క్షేత్ర సహాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 11706 మంది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల వేతనాలు బకాయిలు అనేది 78 కోట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే బుధవారం రిలీజ్ చేశారనమాట. ఇటు ఉద్యోగులకు 3 నెలల వేతనాలు ఒకసారి ఇచ్చినట్టు చెప్తున్నారు. సిబ్బందికి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వీటిని విడుదల చేసింది. దీనికి అనుగుణంగా నిధులు తాజాగా విడుదల చేశారు. కాగా రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు సైతం 3 నెలలుగా 383 కోట్లు అనేది రిలీజ్ చేసినట్లుగా చెప్తున్నారు. సో ఇక మరో అప్డేటు డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 460 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2.5 దశాబ్దాలుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా కొనసాగుతున్నారని, రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన వారికి కనీసం బదిలీ జరపాలని తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఒప్పంద అధ్యాపకులు సంఘం కోరిందనమాట. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి అంటే విద్యా కమిషనర్ శ్రీ దేవసేనకు బుధవారం కలిసి వినతి పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక తెలంగాణలో మరో అప్డేట్ ఇచ్చారండి. ఇక మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎంపీడీఓ వాహనాల అద్దె భత్యం చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వారి సంఘం ఆధ్వర్యంలో బుధవారం అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అయితే సమర్పించడం జరిగింది. ఎంపీడీఓలకు వాహనాల అద్దె భత్యాలు చెల్లించాలని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అయితే అందజేయడం అయితే జరిగిందనమాట. సో మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె దారుణ హత్య, ఢిల్లీలోని ఘోర మృతురాలు, ఐఐటి పట్టభద్రురాలు లైంగిక దాడి, ఆ తర్వాత హత్య, ఇక ఇంటి మాజీ పనివాడు పైన అనుమానం అంటూ ఒక లేటెస్ట్ ఆర్టికల్ అయితే మనకు అందించడం అయితే జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా మరో అప్డేట్ ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటిసారి దేశంలో తొలిసారి తెలంగాణలో వాటి సమగ్ర గణన రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు. ఇంటింటికి తిరిగి శునకాల వివరాలు సేకరించనున్నారు. పిఎస్లు అనగా దేశంలో ఇంటింటి తిరిగి జనాభా లెక్కల సేకరణ అది నుంచి జరుగుతుంది కదా, అలాగే ఇకపైన ఇంటింటికి తిరిగి అన్ని రకాల కుక్కల లెక్కలను పక్కగా సేకరించబోతున్నారనమాట. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయనున్నారనమాట. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు సమ్మె నేపథ్యంలో వేతన సవరణ కీలక అంశంగా మారింది. కాబట్టి కార్మికులకు గరిష్టంగా వచ్చేసి 10% ఫిట్మెంటు, వేతన సవరణ, ఇక 3 ప్రతిపాదనల ఆర్టీసీ యాజమాన్య నివేదిక. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 30% ఫిట్మెంట్ కావాలంటున్నారు. 2021 ఇక 2025 సవరణ పరిగణలోకి తీసుకొని ఉద్యోగులకు సమానం జీతాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలి, ప్రస్తుత కార్పొరేషన్లో సౌకర్యాలన్నీ కూడా కొనసాగించాలి, ఆర్టీసీ అప్పులన్నీ ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలని, సంస్థ ఆధునీకరించాలని చెప్పేసి 2017 అలవెన్స్లు, అదేవిధంగా ఫ్రింజ్ బెనిఫిట్స్ పెంచాలని, వేతన సవరణ బకాయిలని కూడా చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు 2017. సో చాలా రకాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టిందనమాట. సో వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారనమాట. సో ఇందులో ప్రధానంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేసి మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటలకల్లా ఇంటికి చేరుకునేలా డ్యూటీలు వేయాలంటూ ఇక మొత్తానికి డిమాండ్ అయితే చేసే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో చూడాలి మరి. నిన్న ఆల్రెడీ అద్దె బస్సుల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల పురుషులకు, స్త్రీలకు కూడా ఫ్రీగా టికెట్లు అంటే ఉచిత ప్రయాణం కల్పించారు. కొన్ని డిపోలో ఈరోజు అలాంటిది ఏం లేదని చెప్తున్నారు. కొన్ని డిపోలో కండక్టర్ల కొరత వల్ల అలా జరుగుతుంది అంటున్నారు. మొత్తం మీద అయితే ఈరోజు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.